సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై రైడ్ చేశారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెర్మాల్. గోపాలపురంలో జంట ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేశామన్నారు. DNA టెస్ట్ చేయాలని దంపతులు కోరగా నమ్రత ఆమె కుమారుడు బెదిరింపులకు దిగారని చెప్పారు. వేరే డాక్టర్ లైసెన్స్ తో ఫెర్టిలిటీ సెంటర్ నడిపిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ఇంకా చాలా మంది పాత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని, ఈ తరహా యాక్టివిటీస్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న డీసీపీ రష్మి పెర్మాల్ తో అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఇలీగల్ సిరోగసీ సంబంధించిన రాకెట్ని బస్ చేశారు నార్త్ జోన్ పోలీసులు. సో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరు మీద ఒకటేసారి హైదరాబాద్తో పాటు వివిధ ప్లేసెస్లో మల్టిపుల్స్గా రైడ్స్ నిర్వహించారు. ఇదే కేసు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెర్మాల్. మేము చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? మెయిన్గా మీరు రైడ్స్ నిర్వహించినప్పుడు అక్కడ ఏం నోటీస్ చేశారు? ఇప్పటివరకు ఎంతమందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు? ఓకే, మాకు ఇన్ఫర్మేషన్ ఒక 2 వీక్స్ అట్లా పట్టిందండి. మాకు వచ్చింది, దాని మీద కొంచెం డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసాము. వచ్చిన ఇన్ఫర్మేషన్ పైన బేసిక్లీ ఆ కపుల్ మాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్ కోసమని క్లినిక్కి అప్రోచ్ అయ్యారు లాస్ట్ ఇయర్లో ఆగస్ట్లో. అండ్ అక్కడ ఉన్న డాక్టర్ నమ్రత వాళ్ళకి ఇట్లా సరోగసీ మీకు సూటబుల్ ఉంటుంది అని వాళ్ళని గైడ్ చేసింది. సో వాళ్ళకి చెప్పారు ఏంటంటే మాకు బ్రాంచ్ ఉంది విశాఖపట్నంలో, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ స్పెసిమెన్స్ ఇవ్వండి, అక్కడ మీకు ట్రీట్మెంట్ అక్కడ చేస్తాము, సరోగేట్ అక్కడిని తెస్తాము, అక్కడే ఇంప్లాంటేషన్ చేస్తామని చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి శాంపిల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసారు వాపస్. అండ్ వాళ్ళకి ఫోన్లోనే చెప్తున్నారు ఓకే సరోగేట్ దొరికారు, వీ హ్యావ్ ఇంప్లాంటెడ్. అండ్ దెన్ 9 months later ఇప్పుడు జూన్లో చైల్డ్ డెలివరీ అయిందని చెప్పారు. అలా చెప్తాం వలన వీళ్ళు వెళ్ళి అక్కడికి చైల్డ్ని తీసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 30 lakhs వరకు అమౌంట్, 35 lakhs వరకు అమౌంట్ తీసుకుని ఆ చైల్డ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేస్తున్న టైంలో చైల్డ్ని మాత్రం వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, వీళ్ళకే పుట్టినట్టు. సో అది వాళ్ళకి సస్పిషన్ వచ్చి అడిగితే వాళ్ళు లేదు ఇట్లానే ప్రొసీజర్ అని వాళ్ళని మిస్గైడ్ చేశారు. దాని తర్వాత వాళ్ళు DNA టెస్ట్ చేసుకుంటే చైల్డ్ వాళ్ళకి మ్యాచ్ అవ్వలేదంటే వాళ్ళు వీళ్ళని అడిగితే వాళ్ళని బెదిరిస్తాము అట్లాంటివి జరిగింది. అప్పుడు దే హ్యావ్ అప్రోచ్డ్. సో మేము ఫర్దర్ ఈ క్లినిక్ది మొత్తం హిస్టరీ అంతా వెరిఫై చేసాము, డీటెయిల్గా వెరిఫై చేస్తే ప్రీవియస్గా కూడా హిస్టరీ ఉంది, ఇక్కడ అసలు క్లినిక్ ఆపరేషన్లో లేదు, కానీ ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లాగా చూపించుకుంటూ లోపల ప్రొసీజర్స్ నడుపుతుందని తెలిసింది. టోటల్ ఒక 8 persons అరెస్ట్ చేసాము, 7 రిమాండ్ అయ్యారు, ఇంకొక 8th person ఇస్ పెండింగ్, ఇప్పుడు రిమాండ్ చేసేస్తాము. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ వచ్చేసి డాక్టర్ నమ్రత అండ్ వాళ్ళ కొడుకు హూ ఇస్ లాయర్. అండ్ ఆయన కూడా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మేనేజ్ చేస్తూ వచ్చిన కంప్లైంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళని బెదిరిస్తాము అట్లా చేస్తున్నాడని తెలిసింది. అదర్ దెన్ దాట్ ఆ క్లినిక్లో వర్క్ చేసే ఒక డాక్టర్ సదానందం అని అనెస్థీసియాలజిస్ట్ లాగా అక్కడ వేరే ప్రొసీజర్స్లో ప్రొసీజర్స్ విచ్ దే షుడ్ నాట్ బి డూయింగ్ అట్లాంటి ప్రొసీజర్స్ చేస్తున్నారని. అండ్ గాంధీ హాస్పిటల్లో హీఈస్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్, ఆయనని కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. అదర్ దెన్ హిమ్ మెయిన్ ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇట్లా వల్నరబుల్ కపుల్స్ ఉంటారండి సిటీలో who want to sell their babies for some monetary compensation అన్న, లేదంటే ఏదైనా వేరే హార్డ్షిప్స్ మూలన అట్లాంటి వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు త్రూ ఏజెంట్స్. సో అట్లాంటి ఒక కపుల్ అస్సాం నుంచి వచ్చిన కపుల్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి డెలివరీ చేపించి ఆ చైల్డ్ని వీళ్ళ చైల్డ్ అని వీళ్ళకి చూపించేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్లీ చైల్డ్ యాజ్ పర్ ప్రొసీజర్ శిశు విహార్ కస్టడీలో ఉన్నారు. 2 పేరెంట్స్ కూడా ఎవరు చైల్డ్ నమ్మారో వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. సో మీరు అక్కడ రైడ్స్ నిర్వహించినప్పుడు గతంలో వీళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ పాల్పడ్డ డేటా కావచ్చు ఎన్ని చేశారు మేడం ఇప్పటి వరకు? అట్లాంటి మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి నిన్న. ఆ లీడ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాము. ఫర్దర్ ఏమైనా డెవలప్మెంట్ అయితే వీల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్. అంటే ఇందులో గాంధీకి సంబంధించిన వైద్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా ఈ కేసుతో తెరపైకి వస్తుంది. సో ఇంకా ఇప్పుడు ఎవరైతే అక్యూజ్ ప్రస్తుతం అరెస్ట్ చేశారో వీళ్ళే ఉన్నారా? ఇంకా మీ ఇన్వెస్టిగేషన్లో ఇంకొంతమంది పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందా ఈ కేసులో? ఉన్నాయండి, డెఫినెట్లీ. కొందరు వెరీ సూన్ విల్ మేక్ సమ్ మోర్ అరెస్ట్ ఆల్సో, ఎస్పెషలీ ఏజెంట్స్ హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ దిస్. ఈ బేబీస్ని ఐడెంటిఫికేషన్ చేస్తాము అండ్ వాళ్ళని ఇట్లా ప్రాస్పెక్టివ్ ప్రెగ్నెంట్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో డెలివరీలు చేపించి ఆ బేబీస్ని వేరొక హ్యాండ్ అట్లాంటి ఏజెంట్స్ ఉన్నారు. సో ఆ ఏజెంట్స్ని వీఆర్ ఐడెంటిఫైయింగ్ నౌ. నెట్వర్క్ అయితే ఉంది ప్రెసెంట్లీ, దిస్ ఇస్ జస్ట్ వన్ పార్ట్. అండ్ ఈ క్లినిక్ని అయితే సీజ్ చేస్తాం జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు మీ పైన తెలుగు రాష్ట్రాల్లో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, చాలా వరకు గతంలో కూడా ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యింది అనేది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో ఇప్పుడు నమ్రత అక్కడ వేరే డాక్టర్ పేరు పెట్టి నడిపిస్తుందా, ఎవరి త్రూ ప్రొఫెషనల్గా నడిపిస్తున్నారు? అంటే ఇక్కడ ఆమెది లైసెన్స్ క్యాన్సిల్ అయింది. సో ఆమె పేరు మీద ఆమె లైసెన్స్ చూపించుకోవట్లేదు, వేరే ఇంకొక డాక్టర్ పేరు పెట్టేసి వాళ్ళ లెటర్ ప్యాడ్స్ మీద ఇంకొక డాక్టర్
డాక్టర్ సూర్య శ్రీమతి అని ఆమె పేరు పెట్టేసి ఆమె లైసెన్స్ నెంబర్ మెన్షన్ చేస్తుందని తెలుస్తుంది. కానీ ఇది మల్టిపుల్ ఎస్పెషల్లీ కొంచెం వల్నరబుల్ కపుల్స్ని టార్గెట్ చేస్తున్నారు. కమర్షియల్ సరోగేసీ అసలు బ్యాండ్ ఇండియాలో. కమర్షియల్ సరోగేసీ గురించి మీకు ఎవరైనా ఆశ చూపిస్తే మీరు ఇమీడియట్గా అది నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి లేదంటే మెడికల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. సరోగేసీ అనే అంశం ఓన్లీ ఆల్ట్రుయిస్టిక్ అంటే ఓన్ సెల్ఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లాంటి వాళ్ళు, అది కూడా స్పెసిఫిక్ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఎస్టాబ్లిష్డ్ సర్టిఫైడ్ క్లినిక్స్లో ఉంటేనే సరోగేసీ ఈజ్ సంథింగ్ ప్రొసీజర్ విచ్ క్యాన్ బి టేకన్ అప్. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఆ డాక్టర్ లెటర్ హెడ్ సంబంధించి ఏదైతే నమ్రత యూజ్ చేస్తుందో ఆమె ఎక్స్టింగ్విషింగ్ ఉందా, ఈమెకి నమ్రతకి మన సంబంధాలు ఉన్నాయా? అది ఇప్పుడు వీఆర్ వెరిఫైయింగ్ దట్ అండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ నుంచి అయితే తెలుస్తుంది దట్ ఆమెకు తెలియకుండానే పెడుతుందని. బట్ అది ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళకి పోలీసుల నుండి మీరు ఏమి హెచ్చరిస్తారు? డెఫినెట్లీ ఇప్పుడు సిన్స్ దిస్ హెస్ కమ్ టు లైట్ ఫర్దర్ రీసెంట్గా కూడా ఇంకొక కేసు కూడా అయింది. దాని గురించి కూడా వీ విల్ వెరీ సూన్ గివ్ ద డీటెయిల్స్ టు మీడియా యాజ్ వెల్. సో ఇట్లాంటి కొన్ని క్లినిక్స్ ఆపరేట్ అవుతున్నాయని మాకు తెలిసింది. సో ఫర్దర్ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఇంకా రేడ్స్ విల్ ప్లాన్ అండ్ ఇట్లాంటి ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని డెఫినెట్గా సీజ్ చేపిస్తాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా చాలా ప్లేసెస్లో రైడ్స్ నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయనేది నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ చెప్తున్నారు.